అందరికీ నమస్కారం అండి. వారంలో రోజుకొక దేవుడిని ప్రత్యేకంగా పూజ చేయటం జరుగుతూ ఉంటుంది. సోమవారం రోజు శివుడిని, మంగళవారం ఆంజనేయ స్వామిని, బుధవారం వినాయకుడిని, గురువారం సాయిబాబాని, శుక్రవారం లక్ష్మీదేవిని, శనివారం వెంకటేశ్వర స్వామిని, ఆదివారం రోజు సూర్యభగవానుని ఆరాధిస్తూ ఉంటారు. ఆదివారం రోజు చాలామంది సూర్యభగవానుడికి పూజలు చేస్తూ ఉంటారు. సూర్యభగవానుడిని ఆదివారం పూజించినట్లయితే జాతకంలో ఏర్పడిన గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఆదివారం రోజు కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదు. ఆ పొరపాట్లు గనక చేసినట్లయితే జాతకంలో సూర్యుడి స్థానము బలహీనంగా మారిపోయి అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. చాలామంది ఆదివారము సెలవు రోజని జుట్టు కత్తిరించుకుంటూ ఉంటారు. కానీ ఆదివారం రోజు జుట్టు కత్తిరించుకోకూడదు. ఆ రోజు జుట్టు కత్తిరించుకోవటం చాలా అశుభకరమైనదిగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఇలా చేయటం వల్ల జీవితం పైన ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. జాతకంలో సూర్యుని స్థానము బలహీనపడి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఆదివారము సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పు అసలు తినకూడదు. ఆదివారము ఉప్పు గనక తిన్నట్లయితే కొన్ని గ్రహాల మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు ఆదివారం రోజు ఉప్పు తినటం మానుకోవాలి. ఆదివారము తలకు నూనె రాయకూడదు. ప్రత్యేకంగా ఆదివారము, మంగళవారము అసలు తలకు నూనె రాయకూడదని శాస్త్రాల్లో చెప్పబడింది. ఆ రోజుల్లో నూనె గనక రాసుకున్నట్లయితే ఆయు క్షీణం అవుతుందంటారు. చాలామంది ఆదివారం రోజే మాంసం తింటారు. కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదు, మద్యం తీసుకోకూడదు. ఈ 2 తప్పులు చేయటం వలన 7 జన్మల వరకు రోగస్తులు అవుతారట. జన్మ జన్మలకు దరిద్రాన్ని అనుభవిస్తారట. అందుకే ఎట్టి పరిస్థితులలో ఆదివారం రోజు మద్యము, మాంసము ముట్టుకోకూడదు. చాలామంది రావి చెట్టుని పూజ చేస్తూ ఉంటారు. అయితే ఆదివారం రోజు మాత్రము ఎలాంటి పరిస్థితిలో రావి చెట్టును తాకటం కానీ, పూజ చేయటం కానీ చేయకూడదు. ఆదివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి యొక్క అక్క అయిన దరిద్ర దేవత నివాసమై ఉంటుంది. ఆ ఆదివారం రోజు గనక ఆ చెట్టును తాకినట్లయితే దరిద్రం పట్టి పీడిస్తుంది. ఒక్క ఆదివారం రోజు మాత్రము రావి చెట్టును తాకకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఆదివారం రోజు తులసి చెట్టుకు నీరు కూడా పోయకూడదు. ఆదివారం రోజు గుమ్మడికాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, పెసరపప్పు, నువ్వులు మొదలైన ఆహార పదార్థాలను తినకూడదు. ముఖ్యంగా ఆదివారం రోజు కొబ్బరికాయ, ఉసిరికాయ అస్సలు తినకూడదు. అలాగే ఆదివారం రోజు అరటిపండు కూడా తినకూడదు. చాలామంది మంచం మీద కూర్చొని ఆహారం తింటూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మంచం మీద కూర్చొని ఆహారం తింటే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఆదివారం నాడు స్త్రీలు స్నానం చేసిన తరువాత సూర్యుడిని చూస్తూ ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని ఒక 3 సార్లు జపించి సూర్యుడికి నమస్కారం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఆదివారం రోజు ఇంట్లో ఉండే పిల్లలు గాయత్రి మంత్రాన్ని జపిస్తే మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చాలామంది ఆదివారం సెలవు కాబట్టి ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో ఉన్న చెత్త బయట పడేస్తారు. అయితే ఆదివారము ఇంట్లోని చెత్తను బయట పడేయటం మంచిది కాదు. ఆదివారం రోజు ఎరుపు రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిది. సూర్యభగవానుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఆ రోజు ఎవరైతే ఎరుపు రంగు బట్టలు ధరిస్తారో వారికి సూర్యదేవుని యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఆదివారం సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పు ఇవ్వటం వల్ల మీరు అనేక ఇబ్బందుల్లో పడవచ్చు. ఆదివారము ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సూర్యభగవానుడిని తలుచుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. అలా చేస్తే మీరు వెళ్ళిన పనిలో విజయాన్ని సాధించవచ్చు. ఎవరికైతే వివాహ సంబంధాలు కుదరకుండా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయో అలాంటి వారు ఆదివారం రోజు పసుపు బట్టలు వేసుకొని ఇంట్లో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆదివారం రోజు ఇష్టదైవం యొక్క చిత్రపటాన్ని ఇంటికి తీసుకొచ్చి పూజా గదిలో పెట్టాలి. ఇలా చేస్తే దైవానుగ్రహం వల్ల అదృష్టం కలిసొస్తుంది. ఆదివారం రోజున వాషింగ్ సర్ఫు, సబ్బు కొనుగోలు చేయకూడదు. వీటిని కొనటం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టము. అందువల్లనే పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆదివారం రోజు ఇంట్లో కొబ్బరికాయను కొట్టి పూజ చేయాలి. తరువాత ఒక ఎర్రటి వస్త్రంలో ఆ కొబ్బరి చిప్పలను వేసి మూటలాగా కట్టి ఇంట్లో డబ్బులు పెట్టే చోట భద్రంగా పెట్టాలి.
ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఆదివారము సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవటానికి ఒక రాగి కలశంలో నీటిని తీసుకొని తూర్పు వైపు తిరిగి సూర్యభగవానుడిని పూజించాలి. ఇలా చేస్తే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో జాతకంలో గ్రహదోషాలు తొలగిపోతాయి. దీనివల్ల జీవితంలో గౌరవ ప్రతిష్టలు, మంచి ఆరోగ్యము లభిస్తాయి. ఆదివారం రోజు ఉన్నత పదవులు చేపట్టటము, బంగారం కొనుగోలు చేయటం లాంటి పనులు అసలు చేయకూడదు. ఆదివారము ఆవులకు ఆహారం పెట్టినట్లయితే దేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది. గోమాతకు నమస్కారం చేసి ప్రదక్షిణాలు చేసినట్లయితే భూమండలమంతా ప్రదక్షిణం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.